అందరికీ నమస్కారం. ఈరోజు వాస్తు విజిట్లో భాగంగా మనం హైదరాబాద్లో ఒక ఫ్లాట్ విజిట్ చేయడం జరిగింది. కస్టమర్ ఏంటంటే నాకు డీటెయిల్గా పిన్ టు పిన్ ప్రతి ఏరియాతో సహా వివరించమని ఎంతెంత భాగం వచ్చింది, ఆ భాగం బ్యాలెన్సింగ్గా ఉందా, ఇంబ్యాలెన్సింగ్గా ఉందా, ఎనర్జీస్ పరంగాను అలాగే చార్ట్ పరంగాను చూపించమని నేను చాలా డీటెయిల్గా అడగడం జరిగింది. కస్టమర్ యొక్క ఒపీనియన్ ప్రకారం మనం ముందుగా ఏం చేస్తామంటే గృహాన్ని మొత్తం కొలతలు తీసుకోవాలి. ఆ కొలతలు తీసుకుని మనం ఇలా ఇటువంటి ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మీరు చూడండి, మనం గృహాన్ని విజిట్ చేసిన తర్వాత మొత్తం అనేది మనం ప్లాన్ రూపంలో ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అంటే ఆయన బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత కిచెన్ ఏరియా, తర్వాత బాత్రూమ్స్ ఉండే ఏరియా, మొత్తం గుమ్మాలు ఉండే ఏరియా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ చేసుకుని దీనికి 16 దిక్కుల్ని మనం డివైడ్ చేయాలి. అంటే గృహం ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఆ తిరిగిన కాడి నుంచి గృహంకి 16 దిక్కులు మనం ఐడెంటిఫై చేసుకుని ఈ విధంగా మనం చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనికి మన ఎనర్జీస్ పరంగా అంటే మన స్కానర్తో మన స్కానర్తో ఏ దిక్కు ఎంతెంత ఎనర్జీగా ఉందో మనం చెక్ చేయొచ్చు. అలాగే మహావాస్తు ప్రకారం ఇప్పుడు అందరూ చూడండి కలర్ రెమెడీస్ చెప్తున్నారు. ప్రతి గృహానికి సౌత్ వెస్ట్లో ఎల్లో వేసుకోండి, సౌత్ ఈస్ట్లో రెడ్ వేసుకోండి, లేకపోతే గ్రీన్ వేసుకోండి, ఇటువంటి కలర్ రెమెడీస్ చెప్తున్నారు. ఇలాంటి కలర్ రెమెడీస్ చెప్పాలన్నప్పుడు యాక్చువల్గా సౌత్ వెస్ట్ అనేది మనకి భూతత్వాన్ని సూచించింది, అక్కడ ఎల్లో వేసుకోవాలి కరెక్టే, కానీ అది బ్యాలెన్సింగ్గా ఉందా లేదా ఇంకా ఎక్కువైందా అంటే చూడండి, ప్రతి జోను బ్యాలెన్సింగ్ అంటే న్యూట్రల్గా ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్ అంటాం. ఇది హయ్యర్ అయినా లోయర్ అయినా తన తత్వాన్ని పెంచుతుంది. ఇప్పుడు హయ్యర్ అయిందనుకోండి అక్కడ తత్వం పెరిగినట్టు, అక్కడ తీసుకెళ్ళి మీరు ఎల్లో వేస్తారనుకోండి మొత్తానికి ఇంకా వర్స్ట్ చేస్తారు. అంటే బ్యాలెన్సింగ్ లోయర్ అయిందనుకోండి అక్కడ ఎల్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ తగ్గితే అక్కడ కలర్ ఇంప్లిమెంట్ చేయాలి తప్ప సౌత్ వెస్ట్ ఉన్న చోట ఎల్లో వేస్తే అక్కడ జోన్ అనేది బ్యాలెన్సింగ్ ఉందా ఇంబ్యాలెన్సింగ్ ఉందా ఐడెంటిఫై చేయకుండా మనం కలర్స్ వేస్తే అనేది మీకు ఫలితాలు అనేవి కనిపించవు. మీకు 100% ఫలితాలు కావాలంటే జోన్స్ డివైడ్ చేసుకోవాలి అంటాం. అంటే ఏ దిక్కు ఎంతెంత శక్తితో ఉందో మనం అంటే క్యాలిక్యులేటెడ్ మెథడ్గా మనం దీన్ని చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ బార్ చార్ట్లో మనం దిక్కుల పరంగా అన్ని డివైడ్ చేసుకుని ఏ దిక్కు ఎంతెంత ఎనర్జీ ఉందో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయండి. ఏదైతే ఈ బ్యాలెన్సింగ్ లైన్ ఉంది కదా, ఈ లైన్కి తక్కువగా ఉన్నాయో అన్నీ కూడా ఆ జోన్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ లేనట్టు అర్థం. ఇక్కడ చూడండి, నార్త్ అనేది బ్లూ కలర్, ఇక్కడ బ్లూ కలర్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నార్త్లో మనం బ్లూ కలర్ యాడ్ చేసుకుంటే దాని తత్వం పెరుగుతుంది. ఈ విధంగా ఇంటికి కలర్ రెమెడీస్ అనేది సూచించాలి. అంతేగాని మనకి నార్త్లో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు చూడండి నార్త్ ఈస్ట్లో బ్లూ కలర్ ఎనర్జీ అనేది హైలో ఉంది, ఇక్కడ హై ఉన్నదానికి మనం మళ్ళీ తెచ్చి బ్లూ కలర్ యాడ్ చేయమంటే ఏమవుతుంది కస్టమర్ పరిస్థితి. కాబట్టి దిక్కుల పరంగా కలర్స్ చెప్పినప్పుడు దాన్ని ప్రతి దిక్కుని మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే దాని కొలతలు తీసుకుని దాని రేడియేషన్ ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసుకుని ఈ విధంగా కలర్ రెమెడీ చెప్పాలి తప్ప సౌత్ వెస్ట్ ఎల్లో వేసేసుకో, లేదా సౌత్ రెడ్ కలర్ వేసేసుకో, నార్త్ బ్లూ కలర్ వేసేసుకో అంటే ఖచ్చితంగా 100% ఫలితాలు అనేవి పొందలేదు.